జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత సొంత శాఖ బీసీ సంక్షేమ శాఖలోనే దయనీయ పరిస్థితి నెలకొన్నాయని, పిల్లల ప్రాణాల కంటే ఏది గొప్పది కాదని, భవిష్యత్తుతో రాజకీయాలు చేయవద్దని మాజీ డిప్యూటీ సీఎం ఎస్బీ అంజద్ బాషా హితవు పలికారు. నగరంలో కోఆపరేటివ్ కాలనీలోని బాలికల బీసీ వసతి గృహాన్ని అంజద్ బాషా ఆకస్మికంగా పరిశీలించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి హాస్టల్లోని శిథిలావస్థకు చేరుకున్న భవనాన్ని పరిశీలించి విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాస్టల్ భవనం పూర్తిగా పాడై ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితిలో ఉండడం తీవ్ర ఆందోళన కలిగిస్తుందని పేర్కొన్నారు. పైకప్పు నుండి పెచ్చురోడి పడుతూ విద్యార్థులకు గాయాలవుతున్నాయని, వర్షాకాలంలో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్ సమస్యలపై అధికారులు ప్రజాప్రతినిధులకు పలుమార్లు వినతి పత్రం అందించినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ విభాగం ఆధ్వర్యంలో ఏదైతే బాలికల హాస్టల్ని కూడా సందర్శించిన తర్వాత మరి ఇప్పుడు బీసీ భవన్ని కూడా సందర్శించడం జరిగింది. ఈ బీసీ భవన్ గతంలో మా ప్రభుత్వంలో మా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో మరి ఆయన దృష్టికి తీసుకెళ్ళి మరి ఇక్కడే ఇదే ప్రాంతంలో బీసీ భవన్ కావాలి అని చెప్తే వెనువెంటనే ముఖ్యమంత్రి గారు జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తద్వారా ఆ కలెక్టర్ గారు 20 సెంట్ల స్థలాన్ని మరి ఇక్కడ కేటాయింపులు చేయడం జరిగింది. మరి 20 సెంట్ల స్థలాన్ని కేటాయించిన తర్వాత మన పార్లమెంట్ సభ్యులు శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు మరి రాజ్యసభ సభ్యులైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పర్మల్ నత్వానికి సంబంధించిన 5 కోట్ల రూపాయల నిధుల్ని తీసుకురావడం జరిగింది. మరి ఆ 5 కోట్లే కాకుండా మన పార్లమెంట్ సభ్యులు శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు తన ఎంపీ నిధుల్లో 75 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అంటే 5 కోట్లు ప్లస్ 75 లక్షలు, 5 కోట్ల 75 లక్షల రూపాయలతో మరి ఈరోజు బిల్డింగ్ అంతా కూడా నిర్మాణం చేయడం జరిగింది. మరి దీని ఉద్దేశం ఏమంటే ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ కావాలి, మరి అదేవిధంగా ఇక్కడ ఒక స్టడీ సర్కిల్ పెట్టాలి బీసీలకు సంబంధించి. మరి ఆ బీసీ విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యేటట్టుగా ఇక్కడే హాస్టల్ ఏర్పాటు చేసి మరి వాళ్లకు అన్ని వసతులతో మరి ఇక్కడ స్టడీ సర్కిల్ నిర్వహించాలని చెప్పి ఉద్దేశంతో మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేము నిర్ణయం తీసుకొని మరి ఇంత పెద్ద బిల్డింగ్ని మూడు అంతస్తుల బిల్డింగ్ని నిర్మాణం చేయడం జరిగింది. మరి మా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ 25 మాసాలు అవుతా ఉంది. కానీ ఇప్పటికీ ఈ బిల్డింగ్ నిరుపయోగంగా ఉంది. కేవలం అడపా ఏదో చిన్న ఫంక్షన్లు తప్ప ఏమీ జరిగే పరిస్థితి లేదు. మరి అదే కాకుండా ఈరోజు మనం ఇప్పుడు ఏదైతే బీసీ హాస్టల్ ఏదైతే బాలికలకు సంబంధించిన హాస్టల్ చూస్తే శిథిలావస్థలో ఉంది. మరి మొన్న కలెక్టర్ గారిని కలిసినప్పుడు మరి బీసీ వెల్ఫేర్కి సంబంధించిన ఆఫీసర్ చెప్తూ మాకు బిల్డింగ్స్ ఎక్కడ దొరకడం లేదంటే బీసీ భవన్లో 3rd ఫ్లోర్లో బ్రహ్మాండమైన అకామిడేషన్ ఉందని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. మరి అదే ఈరోజు విజిట్ చేయడం జరిగింది. సుమారుగా 10 నుంచి 12 రూములు ఉన్నాయి, ఒక పెద్ద హాల్, 2 హాల్స్ ఉన్నాయి. సుమారుగా 100 నుంచి 150, 20 మందికి అక్కడ అకామిడేట్ చేయొచ్చు. ప్రతి రూమ్లో కూడా అటాచ్ బాత్రూమ్స్ ఉన్నాయి. ప్లస్ ఇక్కడ బాగా సెక్యూరిటీ కూడా ఉంటుంది విద్యార్థినులకు. ఖచ్చితంగా ఇవాళ మేము జిల్లా కలెక్టర్ గారికి అడిగేది ఒకటే, మీకు బిల్డింగ్ దొరికినంత వరకు వెంటనే మరి ఏదైతే మా బాలికల హాస్టల్ని మరి ఇక్కడ ఈ 3rd ఫ్లోర్లో షిఫ్ట్ చేయాలి. మీకు సరైన బిల్డింగ్ దొరికినప్పుడు మరి ఇక్కడ నుంచి మీరు షిఫ్ట్ చేసుకోండి. వెంటనే 2-3 రోజుల్లో మరి ఈ బీసీ భవన్లో 3rd ఫ్లోర్లో ఉండే ఒక ఫ్లోర్ని మరి ఉపయోగించుకోవాల్సిందిగా మేము జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఖచ్చితంగా రేపు సోమవారం రోజు కూడా గ్రీవెన్స్కి వెళ్ళి మరి ఖచ్చితంగా కలెక్టర్ గారిని కలవడం జరుగుతుంది. మరి జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి మరి ఆ హాస్టల్ వెకేట్ చేసి, ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఎప్పుడు బిల్డింగ్ పడిపోయినా సుమారుగా పిల్లలందరూ కూడా ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. కాబట్టి అలాంటి దీనావస్థలో ఉంది, అంత శిథిలావస్థలో ఉంది. కాబట్టి మరి వెంటనే మరి యాక్షన్ తీసుకొని ఆ హాస్టల్ని ఇక్కడికి బీసీ భవన్లోకి షిఫ్ట్ చేయాలని చెప్పి మేమైతే డిమాండ్ చేస్తున్నాం. బీసీ హాస్టల్ని మహిళలను చూసి ఇక్కడికి వచ్చి బీసీ భవన్ చూసేదానికి అందరం రావడం జరిగింది. ఇన్ని కోట్లు పెట్టి ఇంత బాగా ఏర్పాటు చేసినటువంటి బీసీ భవనము ఈడ సేఫ్టీ లేదంటాడు కలెక్టర్ గారు. అక్కడ సేఫ్టీ ఉందా? మనం అందరం చూసాం. మరి ఇంత బాగా బిల్డింగ్ ఉంది, ఆడపిల్లలకి ఇచ్చేదానికి ఇక్కడ సేఫ్టీ లేదు అని ఎవరు కలెక్టర్ గారు వచ్చేం చూడలేదు. కలెక్టర్ గారికి ఈ బీసీ భవనాన్ని కొందరు స్వార్థపరులు బీసీ సంఘాల పేరుతో దీన్ని వాడుకుంటూ దీన్ని కబ్జా చేసి ఇక్కడ
అనేక రకాలైన సొంత కార్యక్రమం ప్రైవేట్ కార్యక్రమాలు చేసేటటువంటి కార్యక్రమానికి అడ్డం వస్తుందని వాళ్ళు పోయి కలెక్టర్కి ఇక్కడ సేఫ్టీ లేదని కంప్లైంట్ ఇచ్చారు. రెండోది ఈ బీసీ భవన్కు 20 సెంట్లు స్థలం, ఇప్పుడు ఈ కాంపౌండ్ లోపల 20 సెంట్లు ఉందా, ఆ సబ్స్టేషన్ వరకు ఇది 20 సెంట్ల స్థలం, ఇది బీసీ భవన్ స్థలం. దీన్ని బీసీ భవనం కట్టేదానికోసమని కట్టక ముందు ఏం చేశారంటే దీన్ని మెటీరియల్ పెట్టుకునేదానికి ఒక రూమ్ కట్టారు. ఇప్పుడు బీసీ భవన్ ఆ దొంగలు స్వార్థపరులు ఏం చేస్తారు, వీడికల్లా దీన్ని కాంపౌండ్ మార్చేసి వాళ్ళ సొంత బయట చూడండి బీసీ భవనం అని ఉంది, లోపల అదో బయట ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అని చూపిస్తారు చూడండి, సంఘం కార్యాలయం లోపల కూడా బ్యానర్ ఉంది దానికి. బీసీ సంక్షేమం అంటే ప్రైవేట్ సంఘం, ఒక్క సంఘానికి సంబంధించిన వ్యక్తులు ఈ బీసీ భవన స్థలాన్ని ఆక్రమించేది, కబ్జా చేసి వాళ్ళు దీన్ని పెత్తనం చేస్తున్నారు. వాళ్ళు తప్ప ఈ కడపలో ఎక్కడ బీసీ సంఘాలు లేనట్టు. ఇప్పుడు మేము అధికారులకు ఒకటే చెప్తున్నాం, మీరు ఇమ్మీడియట్లీగా ప్రైవేట్ వ్యవస్థను తీసేసి మొత్తం ఆక్యుపై చేసి ఈ బీసీ భవన్కు పార్కింగ్ లేదు, ఆ సైట్ మొత్తం అది కూడా కూలదోసేసి పార్కింగ్కి వాడుకొని ప్రభుత్వం వాడుకుంటారా, లేదంటే ఒక సంఘానికి మీరు ప్రైవేట్ సంఘానికి బిల్డింగ్ ఇచ్చారు కాబట్టి కడపలో బీసీలలో 56 కులాలు ఉన్నాయి, 28 సంఘాలు ఉన్నాయి, కుల సంఘాలు బీసీ సంఘాలు. పైన ఇప్పుడు మేము రూములన్నీ ఎంచుకొని వచ్చాము, మాకు అందరు కూడా సరిపోతుంది. వారం లోపల అది ఖాళీ చేయకపోతే ఒక్కొక్క రూము ఒక్కొక్క సంఘం, నాయబ్రాహ్మణ సంఘానికి ఒకటి, రజక సంఘానికి ఒకటి, యాదవ సంఘానికి ఒకటి, కుమ్మర్ల సంఘానికి ఒకటి, అట్లా మొత్తం బీసీ కుల సంఘాలు అందరికి కూడా బోర్డులు పెట్టి పైన రూములన్నీ కూడా మేము కుల సంఘానికి ఇస్తాం. ఎందుకంటే వాళ్ళు ఒక్క సంఘానికి అంత స్థలము రూమ్ ఇచ్చినప్పుడు ఈ జిల్లాలో ఉన్నటువంటి మిగిలిన సంఘాలు ఎక్కడ ఉండాలా, మేము ఇక్కడ బాడులు కట్టాలా? 6 కోట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము పెట్టి కట్టించి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసాం. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ సంబంధించిన బీసీ నాయకులకు మేమే దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని మేమే కుల సంఘాలు, ప్రజా సంఘాలు మాకు అవసరం లేదు, కుల సంఘాలు అన్నిటికీ కూడా ఇస్తాం. కాబట్టి కలెక్టర్ గారు, బీసీ వెల్ఫేర్ అధికారులు వెంటనే వాళ్ళు అది కూడా ఈ బిల్డింగ్ పైన డబ్బులు వసూలు చేశారు. ఆ డబ్బులు ఏం చేశారు, రెండోది ఏం చేశారు, నిన్న మేము ప్రెస్ మీట్ పెట్టి డబ్బులు ఏం చేస్తారంటే ఈ బిల్డింగ్ ఎవరెవరికి బాడుకి ఇచ్చారు, ఎంత రేటుకి ఇచ్చింది నిన్న వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు రిలీజ్ చేశారు. సమాధానం చెప్పాల్సింది బీసీ వెల్ఫేర్ అధికారులు, వాళ్ళ కంట్రోల్లో ఉందా, ప్రైవేట్ వ్యక్తుల కంట్రోల్లో ఉండదా? వారం లోపల కానీ చేయకపోతే ఖచ్చితంగా ఈ బిల్డింగ్లో ఉండే ప్రతి రూము కూడా కుల సంఘాలందరూ కూడా మేమందరం కూడా హ్యాండ్ ఓవర్ చేసేదానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు ఈ బీసీలకు సంబంధించినటువంటి ఆస్తిని బీసీ ప్రభుత్వం ఆధ్వర్యంలో బీసీ పిల్లలకు, బీసీలకు మాత్రమే చెందాలి, లేదంటే బీసీ సంఘాలకు మీరు ఇచ్చినారంటే చెప్పండి, అన్ని సంఘాలు కూడా ఇక్కడ తలా ఒక రూమ్లో పెట్టుకుంటాం అని మీ ద్వారా తెలియజేస్తాం.